దండారి ఉత్సవాల నేపథ్యంలో చెక్కులు పంపిణీ కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించకుండా చెక్కులు పంపిణీ చేసిన ఐటీడీ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బేల కాంగ్రెస్ పార్టీ నాయకులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జరిగిన ప్రజాఫిర్యాదుల విభాగంలో కలెక్టర్ రాజేష్ను కలిసి విన్నవించారు. ఇక దీపావళి పండుగ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆదివాసీ గిరిజన కళాకారులకు దండారి ఉత్సవాల కోసం 15,000 చొప్పున చెక్కులను అందజేశారని అన్నారు. అయితే సంబంధిత ఐటీడీ అధికారులు ఫ్లెక్సీలలో సీఎం రేవంత్ రెడ్డి, ఇన్ఛార్జి మంత్రి సీతక్క ఫోటోలు పెట్టకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇదే విషయమై సదరు అధికారులను నిలదీస్తే దురుసుగా సమాధానం చెప్పడమే కాకుండా అనుచితంగా ప్రవర్తించారంటూ కలెక్టర్కు తెలియజేశారు. వారిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. దీపావళి పండుగను పురస్కరించుకొని ఆదివాసులకు దండారులకు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున 15,000 ప్రతి దండారికి 15,000 చెక్కులు పంపిణీ చేయడం కార్యక్రమం మొన్న గురువారం బేలా మండల ఎంపీడీ ఆఫీస్లో జరిగింది. మరి ఆ ఆఫీస్లో ఏదైతే ఐటీడీఏ నుంచి అధికారులు వచ్చిండ్రో వాళ్ళు కనీసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి తర్వాత మా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారి ఫ్లెక్సీ లేకుండా వాళ్ళు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. మరి మేము అక్కడ మాకు ఈ విషయం తెలిసిన తర్వాత మేము వారికి పోయి అడిగితే వాళ్ళు అక్కడ ఉన్న వచ్చినట్టు అధికారి ఏమంటారంటే, మేము ఎవరి ఫ్లెక్సీ పెట్టాము, ఏ ఫ్లెక్సీ మీరు ఏమైతే మీరు చేసుకోండి అని వారు మాకు సమాధానం చెప్పిండ్రు. ఏదైతే అధికారులు ముఖ్యమంత్రి తర్వాత ఇన్ఛార్జ్ మినిస్టర్ యొక్క ఫ్లెక్సీ లేకుండా చెక్కులు పంపిణీ చేసినట్టు అధికారులపై శాఖపరమైనటువంటి వారి చర్య తీసుకోవాలని ఈరోజు మేము జిల్లా కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం సమర్పిస్తున్నాం. అదేవిధంగా